ఫస్ట్ మనం మాట్లాడుకున్నట్టయితే అసలు ఈ ఇష్యూ గురించి మొత్తం మనం ఒకసారి ముందు నుంచి వెనక వరకు వెళ్ళిపోదాం. అసలు ఎవరెవరి తప్పులు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి అన్ని మాట్లాడుకుందాం. సినిమా రిలీజ్ అవుతుంది, బాగానే ఉంది, 3 ఏళ్ళ తర్వాత వస్తుంది, అల్లు అర్జున్కి బాగానే క్రేజ్ ఉంది, వాళ్ళు అడిగిర్రు, మీరు రిలాక్సేషన్ ఇస్తే ఇచ్చిర్రు బెనిఫిట్ షోలకు. కానీ ఇష్టం వచ్చిన రేట్లు పెట్టుకొని 1100 ఏంది సార్ మీరు టికెట్ పెట్టుకునేది? నాకు అర్థం కాదు. ఏ ఏ సినిమా టికెట్కి పెట్టిరు, దేనికి పెట్టిరు ఇప్పటిదాకా? 1100 రూపాయలు టికెట్ పెడితే 200 టికెట్ని ఎవరికి దొరకకుండా ఇష్టం వచ్చినట్టు అన్ని కౌంటర్లలో కొనుక్కొని ఇష్టం వచ్చినట్టు బ్లాక్లలో అమ్ముకొని దాన్నే 500, 1000కి అమ్ముకుంటున్నా. ఈ రోజులలో మీరు 1100 టికెట్ పెడితే అవి వేరే జనానికి దొరకనిస్తారని ఎట్లా అనుకున్నారు? మీరు రిలాక్సేషన్ ఇచ్చేది టికెట్లకి సినిమా వాళ్ళు డబ్బులు చేసుకోవాలనా, లేకపోతే జనాలను వీక్క తినాలనా? ఇష్టం వచ్చినట్టు రేట్లు ఇచ్చేసి ఈరోజు ఎమ్మటే ఏదో తప్పు జరిగిపోయింది అని తెలవగానే అదేదో పొరపాటు అయిపోయింది అని ఇన్సిడెంట్ జరిగితే మీరు ఎందుకు ఇచ్చిర్రు? ఆలోచన లేకుండా ఇచ్చిర్రు. ఒక ఇన్సిడెంట్ జరగగానే వెంటనే క్యాన్సిల్ చేస్తారంటే మీరు దాన్ని తప్పు చేసిరు కాబట్టి విత్డ్రా చేసుకుంటున్నారు కదా. ఒకరు చేసిన దానికి అందరు ఒక రోజు ఇప్పుడు మీరు తిన్నారు, ఈ రోజు ఫుడ్ పాయిజన్ అయింది, ఇక తిండి తినడం బంద్ చేస్తారా? ఇట్లాంటి యాక్సిడెంట్ అయినా ఏమైనా కొత్తనా? మీరు వెంటనే విత్డ్రా ఎట్లయితే చేసుకున్నారో దాన్నే ఇంక అందరు తప్పుగా అనుకుంటున్నారు. అక్కడ మొదలు పెడితే 2వ తారీఖు ఇచ్చిర్రు, 3వ తారీఖు రిజెక్ట్ చేసిర్రు, ఇన్ని మాటలు చెప్తున్నారు. మీరు 3వ తారీఖే ఇట్లాంటి పర్మిషన్ పెట్టిరు, సంధ్యా థియేటర్లు ఇట్లాంటి ప్లాన్లు ఉన్నారని తెలిసినప్పుడు అట్లీస్ట్ మీరు ఒకసారి అన్నా చూసుకోవాలి కదా. వీళ్ళు మరి అంత నిమ్మలంగానే పోతుందా? మరి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తాయనేది కదా మనము పర్మిషన్ ఇవ్వండి షోకి. మరి ఆయన బయటికి వస్తే నైద్దా అని అట్లీస్ట్ మీరు ఒక ముందు చూపు చూసుకుంటే ఆయన వచ్చేదాన్ని మీరు ముందే ఆపేసి ఉండొచ్చు, ఆయన ఇంటి దగ్గరనే ఆపేసి ఉండొచ్చు. గవర్నమెంట్ మీదకి ఎవరైనా ఎగనెస్ట్ వస్తారు, ఏదైనా బంద్ చేస్తారు, ఏదైనా ధర్నా చేస్తారు అనగానే ముందు రోజు నుంచి మీరు ప్రిపరేషన్లు చేసుకుంటారు, అక్కడికి పోతారు, గల్లీలన్నీ ఆపేస్తారు, వాళ్ళని రాకుండా చేసుకుంటారు, మొత్తం శాంతి భద్రతలను మంచిగా ఉండాలి అని చెప్పి. మరి ఇక్కడ ఎందుకు అదే స్టైల్ ఆఫ్ రిజల్యూషన్ తీసుకోలేకపోయారు? ఒక సొల్యూషన్ లెక్క దాన్ని ఎందుకు ఆలోచించలేకపోయారు? ఏమన్నంటే మొత్తం పోలీసుల మీద దోషేసిర్రు. ఇక్కడ ఒక పోలీసులు అనడానికి లేదు, ఒక అల్లు అర్జున్ అనడానికి లేదు, ఎవరిని ఒక్కరిని అనడానికి లేదు. ప్రతి సెక్టర్లో ఒక్కొక్క చిన్నపాటి ఫెయిల్యూర్ ఉంది. ప్రాబ్లం ఏంటంటే దాన్ని ఎవరు ఒప్పుకుంటలేరు. అల్లు అర్జున్ గారి సైడ్ నాదేం తప్పలేదని ఆయన అంటారు, మీదే మొత్తం తప్పని పోలీసులు మాదేం లేదని వాళ్ళు అంటారు. అసలు ఇదంతా ఎందుకు ఇట్లా జరిగిందనే సిచ్యువేషన్ మీద సీఎం గారు వీళ్ళదే తప్ప, అందరూ ఒకరిదొకరు చేతులు దులిపేసుకోవడమే తప్ప. ఏమైనా మాట్లాడితే పర్మిషన్ లేదు, ర్యాలీ చేసుకుంటూ వచ్చిర్రు అంటున్నారు. ఎంతసేపు సార్ మీరు తలుచుకుంటే ఆపడం? దేవర ఆడియో లాంచ్ అయింది, 10,000 మందికి అనుకుంటే 30,000 మంది వచ్చినారు. ఈ ఈవెంట్ ని కంటిన్యూ చేస్తే ఇట్లనే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తుంది అని చెప్పి అంతమంది వచ్చిన క్రౌడ్ మీరు అప్పట్లో క్లియర్ చేసినప్పుడు ఈరోజు ఎంతమంది క్రౌడ్ వచ్చినారు ఇక్కడికి? మీరు చెప్పిన వాక్యాల ప్రకారం 10,000 మంది దానికి అంచనా అన్నారు. మీరు తలుచుకుంటే దీన్ని క్లియర్ చేయడం ఎంతసేపు సార్? ఆడ ఆల్మోస్ట్ 1 గంట సేపు గందరగోళం ఉంది ఆయన రాకముందు నుంచే. మీరు అప్పటికే మీరు ఎట్లయితే పోలీసులు లోపలికి పోయినారో అసలు ఆయనను రాకుండా కట్టడి చేసేది ఉండే మీరు. అసలు ఈ రోజు అంటే ఈ ఈవెంట్ అయ్యింది, అన్ఎక్స్పెక్టెడ్ గా వాళ్ళు ఒకళ్ళు వచ్చినారు, దురదృష్టవశాత్తు జరగరాని జరిగింది. ఇంతకుముందు ఇలాంటి ఎప్పుడు జరగలేదా సార్? జరిగిన వాళ్ళందరి మీద ఇట్లనే యాక్షన్ తీసుకున్నారా? పర్మిషన్ తీసుకొని ఇలాంటి ఒక ఇన్సిడెంట్స్ అయితే అది ఓకేనా? పర్మిషన్ తీసుకొని ఇంతకన్నా పెద్ద పెద్ద సభలు పెట్టి ఎంతో మంది పాలిటీషియన్స్ దాంట్లో తొక్కిసలాట్లయినాయి, ఎంతో మంది చనిపోయిన ఇట్లాంటి కేసులు ఉన్నాయి. అట్లాంటప్పుడు మీరు వాళ్ళ మీద ఇట్లాంటి యాక్షనే తీసుకున్నారా? అప్పుడు ఈ రోజు ఈ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఇంతమంది మాట్లాడుతున్నారు. ఒకవేళ నిజంగానే ఆయన వచ్చి ఇట్లాంటిది ఇట్లనే మొత్తం చేసి అక్కడ ఎవరు చనిపోకపోయి ఉంటే దీని గురించి ఎవరు ఇంత మాట్లాడకపోయేటోళ్ళు కదా. పోయినసారి 10 ఏళ్ళు ఇంకో గవర్నమెంట్ ఉన్నది, 10 ఏళ్లలో ఇలాంటి పెద్ద పెద్ద ఈవెంట్లు ఎన్నో చేసినారు. ఎంతో మంది పెద్ద పెద్ద హీరోలై ఇట్లాంటి ఈవెంట్లు ఫంక్షన్లు అయినాయి, ఆడియో లాంచ్లు థియేటర్లో ఇట్లాంటి చాలా అయినాయి. అప్పుడు ఏ సమస్య రాంది ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? ఆ రోజు మీరే ఉన్నారు, ఆ రోజు అంత పెద్ద ఈవెంట్లకి బందోబస్తు ఏర్పాటు అయినప్పుడు ఈ రోజు ఎందుకు కుదరట్లేదు? ఈ రోజు ఎందుకు ఇట్లాంటి ఈవెంట్లను క్యాన్సిల్ చేస్తున్నారు? మీరు తలుచుకుంటే ఎరాడికేట్ చేయగలిగింది మీరు పోలీసులు సార్. మీరు ఏవైనా ఆపగలుగుతారు, మీరు ఏవైనా చేయగలుగుతారు. ఇంతకన్నా పెద్ద పెద్ద సిచ్యువేషన్స్నే ఆపిర్రు. ఎంతసేపు వాళ్ళు ఇట్లా అనుకోవడమే తప్ప ఆయనను ఒక వారం రోజులు టైం ఇచ్చి మీరు ప్రొసీజర్ ద్వారా ఆయన అరెస్ట్ చేసినారు అల్లు అర్జున్ గారిని. ఓకే, ఆయన తప్పు చేసినారు. ఇక్కడ ఆయనది కూడా ఒక పార్ట్ ఆఫ్ ద మిస్టేక్ దీంట్లో ఉన్నది, 100% ఉన్నది దాంట్లో. కానీ వాళ్ళు అప్పటికప్పుడు అంత ప్రిపేర్ అయిపోయి ఒక్క పూటల ఒక రోజు పొద్దున అరెస్ట్ చేస్తే నెక్స్ట్ డే పొద్దున వరకు బెయిల్ తెచ్చుకుని అన్ని ఆధారాలు వాళ్ళు సేకరించినప్పుడు వారం రోజుల నుంచి ఈ కేసు ఫైల్ అయింది, మీకు ముందే వారం ముందు ఫైల్ అయింది. మీరు ముందే ఇవన్నీ పెట్టుకొని ఉండాల్సింది.
మీరు చెప్పిందంతా బాగానే ఉంది, లోపలికి వెళ్ళినారు, తీసుకొచ్చిర్రు, అందరు మీరు అసెంబ్లీలో మాట్లాడినారు, అందరు దీనికి రియాక్ట్ అవుతున్నారు. దీన్ని చాలా అల్లు అర్జున్ గారిని కానీ ఇట్లా అటు సైడ్ కొంతమంది తీసుకుంటారు, ఇటు సైడ్ కొంతమంది తీసుకుంటున్నారు, అంతా నడుస్తూనే ఉంది. కానీ ఇక్కడ వాళ్ళు పోలీసు వాళ్ళు వెళ్ళి ఆయనకు చెప్పినా అంటున్నారు, పోలీసు వాళ్ళు ఆయనకు చెప్పినామని మీకు చెప్పినారు. ఇక్కడ ఇదే ఒకళ్ళు చెప్పడమే తప్ప చెప్పిందన్నీ నిజాలు అయిపోతాయా సార్? ఇప్పుడు వేరే పార్టీల వాళ్ళు కూడా ఇట్లా జరిగింది, అది జరిగింది, ఇది జరిగింది అని అన్ని ఎలిగేషన్స్ చేస్తున్నారు. వాళ్ళు చెప్పినంత మాత్రం ఇవి నిజాలు అయిపోతాయా? చెప్పిన స్టేట్మెంట్స్ బేస్ చేసుకుని అందరి మీద యాక్షన్స్ తీసుకుంటున్నారా? ఏదైనా హాట్ టాపిక్ అయితేనో లేకపోతే ఇట్లా మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోతేనో తప్ప ఇట్లా ఇట్లా ఎన్నో ఇన్సిడెంట్లు రోజు జరుగుతున్నాయి. అన్ని ఇన్సిడెంట్లకు ఎందుకు ఇట్లా ఎవరు రియాక్ట్ అవుతలేరు? ఎంతో మంది ఇర్రెస్పాన్సిబిలిటీస్ వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు రోడ్ల మీద, హాస్పిటళ్లలో, ఎన్నో దగ్గర కూడా. అన్నిటి మీద యాక్షన్ ఇట్లానే తీసుకోవాలి కదా సార్. ఏదో ఇప్పుడు ఒక సిచ్యువేషన్ లో ఒకరి మీద బ్లేమ్ తీసుకోవద్దు అనే పక్షాన ప్రతి ఒక్కరు దాన్ని ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతే ఇక దీంట్లో కాన్స్టిట్యూషన్ ఉంది, లాస్ ఉన్నాయి సార్. అందరికీ ఈక్వల్ అన్నప్పుడు ఇది అందరికీ వర్తించాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అందరూ. రేవంత్ రెడ్డి గారి గురించి మాడుతున్నారు, అల్లు అర్జున్ గురించి మాడుతున్నారు, పోలీసుల గురించి మాడుతున్నారు. ఎవరు ఏది మాట్లాడితే అన్ని నిజాలు అయిపోతాయా? తీన్మార్ మల్లన్న గారు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్, ఎమ్మెల్సీ, ఆయన ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్నారు. ఎంత ఎమోషనల్గా రియాక్ట్ అవుతారా సార్? ఏదున్నా ప్రతి సినిమాని మీరు అట్నే అనలైజ్ చేసి ప్రతి సినిమాలో ఒక మెసేజ్ ఉందా లేదా చూసుకొని మీరు అన్నిటి గురించి, మరి ఈ రోజు ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఒక సినిమాని మీరు పాయింట్అవుట్ చేసుకొని సినిమాల సీన్ల గురించి మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు దూషిస్తున్నారు. ఎన్ని సినిమాలలో లేవు సార్? ఎన్ని సినిమాలలో గవర్నమెంట్ని కరప్ట్ చూపెట్టలేదు? ఎన్ని సినిమాలలో పోలీసుని కరప్టెడ్ పోలీసులు లెక్క చూపెట్టలేదు? ఎంతమంది సినిమాలలో గవర్నమెంట్ ఆఫీసర్లని కరప్టెడ్ గా చూపెట్టలేదు? చట్టాన్ని చేతులకు తీసుకున్న ప్రజల లెక్క ఇట్లాంటి ఎన్నో సినిమాలు వచ్చినాయి. ప్రతి సినిమా గురించి మీరు ఇట్లానే రియాక్ట్ అవుతున్నారా? మీరు రియాక్ట్ అయితే అయినారు. ఇట్లాంటి ఇన్అప్రోప్రియేట్ సీన్స్ ఉన్నాయి. అందరికన్నా ఎక్కువ రెస్పాన్సిబుల్ గా మాట్లాడవలసిన వ్యక్తులు మీరు. మీరే ఇష్టం వచ్చేట్టు మాట్లాడితే మిమ్మల్ని చూసి జనాలు ఎందుకు మాట్లాడారు సార్? సినిమా అనేది ఒకరిని ఇంపాక్ట్ చేసేటట్టయితే మీలాంటి పాలిటీషియన్స్ కూడా వేరే వాళ్ళని ఇంపాక్ట్ చేయగలుగుతారు మీ మాటలతో. మీరే ఇట్లా ఇర్రెస్పాన్సిబుల్ గా ఇష్టం వచ్చినట్టు స్టేట్మెంట్స్ పాస్ చేసి ఇష్టం వచ్చినట్టు గలీజ్ మాటలు మాడితే హౌలేగా ఇవులేగా అని చెప్పి జనాలు దాని నుంచి ఏం చూస్తారు సార్? ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చాలా జరిగినాయి. మీరు ప్రతి సినిమాని ఇట్లనే తీసుకొని ఒక రివ్యూ రాసి ఉంటే మీరు ఈ రోజు అన్నదాన్ని మీరు ఒక సినిమా రివ్యూర్ అని చెప్పి మీరు ఇట్లనే ఇస్తారు, ఏదైనా రివ్యూస్ ఇదే హానెస్ట్ ఇస్తారు అనుకోవచ్చు. ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఒక సినిమా లోపల సీన్స్ కూడా మీరు లాక్కొచ్చి దీన్ని కనెక్ట్ చేసి డైరెక్టర్ని కానీ ఎంటర్టైన్మెంట్ కోసం తీసారు సార్. అన్ని రియాలిటీలో జరుగుతున్నాయి సినిమాలు తీయలేరు. ఫ్యాక్షన్ సినిమాలు తీస్తారు, తొడలు కొట్టనే ట్రైన్లు అయిపోతున్నాయా? అట్లే నరుక్కుంటున్నారా కత్తులు పెట్టి? అన్ని చూపించినట్టు యాజ్ టీజ్గా ఉన్నాయా? బయట వస్తాయి సార్ కొన్ని రియాలిటీకి సంబంధించిన సినిమాలు వస్తాయి, కొన్ని ఊహాగానాలతో తీసిన సినిమాలు వస్తాయి. అదంతా జస్ట్ జనాలను ఎంటర్టైన్ చేయడానికి. అవి ఇట్లాంటి తప్పు సినిమాలు తీసి తప్పుడు వ్యక్తుల్ని ఇంపాక్ట్ చేస్తున్నాయి అంటే ఇట్లా జనాలందరినీ ఇట్లాంటి ఏమి ఉద్ధరిస్తారు? ఇట్లాంటి సినిమాలు తీసి ఇట్లాంటి సీన్లు పెట్టి పోలీసు వాళ్ళకి ఇట్లా వాళ్ళ పరువు తీసినట్టు చేసినట్టు అంటే ఎన్నో సినిమాలు ఉన్నాయి. అవి ఇంపాక్ట్ చేస్తే మీరు మాట్లాడే మాటలు కూడా ఇంపాక్ట్ చేస్తాయి. ఎన్నో ఇష్యూస్ నడుస్తున్నాయి స్టేట్లో. ప్రతి ఇష్యూని స్టేట్లో దీన్నే హైలైట్ చేసినంత గట్టిగా ఎందుకు చేస్తలేరు వీతాయి? ప్రతి ఇష్యూని ఇలాగే చేయండి. ప్రతి ఒక్క ఇష్యూ గురించి ఇట్లే మాట్లాడండి. హ్యాపీగా ఫీల్ అవుతాం. 100% హ్యాపీగా ఫీల్ అవుతారు అందరూ. ప్రతి ఒక్క సిటిజన్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎన్నో గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇప్పుడు బయట ఇది కూడా నడుస్తుంది కదా. వేరే స్కూల్లో ఎన్నో గవర్నమెంట్ స్కూల్స్లో గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఇట్లా ఫుడ్ పాయిజన్ చనిపోయినారని చెప్పి ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. మీడియా ఛానల్స్ కూడా దాన్ని కవర్ చేస్తలేదు. ఎంతసేపు ఉన్నా అల్లు అర్జున్ గారు, రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ బిగ్ షాట్స్ కాబట్టి వీళ్ళని చూపిస్తే వెంటనే వాచ్ టైం వస్తుంది, వెంటనే టీఆర్పీలు వస్తాయి అని చెప్పేసి మిగతా ఇష్యూస్ ఏమి అక్కడికి రాదా స్టేట్లో? ఇక ఇది ఒక్కటేనా ఈ స్టేట్లో ఇష్యూ అంతా? ఎంతమంది జరిగిన వాళ్ళందరికీ ప్రతిరోజు పోయి నష్టపరిహారాలు ఇస్తున్నారు సార్? జరిగిన ప్రతి ఒక్కరికి అంటే ప్రాణాలు పోవడం, వెంటనే దానికి ఒక లెక్క కట్టడం, ఆ డబ్బులు ఇచ్చేయడం అయిపోయిందా సార్? ఇదే ప్రాసెస్ అయ్యా ప్రతిదానికి. ఇష్యూ మళ్ళీ కాకుండా చూసుకోవడం లేదు సార్ ప్రాసెస్ అంటే. సంధ్యా థియేటర్ అక్కడ ఉండబట్టి 40 ఏళ్ళకు దాటింది సార్. 40 ఏళ్ళ పైనే ఆ సంధ్యా థియేటర్ పెట్టి అక్కడ ఆర్టీసీ ఎక్స్ రోడ్స్లో అది ఎంత ఫేమసో అందరికీ తెలిసిందే. అదేందో నిన్న మొన్న బయటికి వెళ్ళిన థియేటర్ కాదు, నిన్న మొన్ననే వెలుగులోకి వచ్చిన థియేటర్ కాదు. అటు సైడ్ ఓ పోలీస్ స్టేషన్, ఇటు సైడ్ ఓ పోలీస్ స్టేషన్, ఇంత రద్దీ ప్లేస్లో ఉన్న ఒక థియేటరు ఈ రోజు మీరు 12 పాయింట్లు దాన్ని మెన్షన్ చేస్తూ షోకాజ్ నోటీస్ ఇచ్చారు.
ఇట్లాంటి ఒక ఇన్సిడెంట్ అయ్యి ఓ వ్యక్తి చనిపోతే తప్ప ఇలాంటి షోకాజ్ నోటీసులు కానీ ఇట్లాంటి పాయింట్స్ సేఫ్టీ రెగ్యులేషన్స్ గురించి కానీ ఎవరు మాట్లాడరా సార్? జనాలు మేమంటే మాకు తెలియదు ఏమేమి ఉండాలి, ఎట్లెట్లు ఉండాలి, థియేటర్లలో ఏమేమి ఉండాలి అనే రూల్స్ గవర్నమెంట్ పెడుతుంది కాబట్టి పబ్లిక్ సేఫ్టీ గురించి మాకు అవి తెలియకపోవచ్చు. అవన్నీ మీకు తెలుసు కదా. థియేటర్ల మీద ఇప్పుడు ఎట్లయితే అన్ని హాస్టళ్ళకి వాటికి వీటి పోయి మీరు ఒక రెగ్యులర్ చెక్ చేస్తున్నట్టుగానే ఇట్లాంటి వాటిలో ఇంత రద్దీగా ఉండి మన తెలుగు స్టేట్స్ లో సినిమా ఎంత ఫేమస్, జనాలు ఎట్లా చచ్చిపోతారో వాటి కోసం మీకు అన్నీ తెలిసిందే. చిన్న చిన్న చిత్కా థియేటర్లలో మీరు వదిలేసిరంటే ఏమో అనుకోవచ్చు. ఇంతమంది జనాలు ప్రతిసారి వచ్చే థియేటర్లని 40 ఏళ్ళ సింది ఎందుకు అది అట్లనే ఉంది, దాన్ని ఏం మార్పులు చేయలేదు. 40 years నుంచి మీకు ఏ పోలీస్ ఎవరు కూడా ఏ డిపార్ట్మెంట్ కానీ ఎందుకు షోకాజ్ నోటీస్ ఇన్ని రోజులకి వెళ్ళలేదు? దాని ఎంట్రన్స్ ఇంతకు ముందు 2 ఉండి ఒకటి మూసేసి ఇప్పుడు ఒకటి పెట్టినారా? దానికి ఎప్పటి నుంచో ఒకటే ఎంట్రన్స్ ఉంది, ఒక్కడి నుంచో ఒకటే ఎగ్జిట్ ఉంది. అట్లనే జనాలు పోతున్నారు, అట్లనే హీరోలు వస్తున్నారు. ఈ రోజు ఇన్సిడెంట్ జరిగింది, షోకాజ్ నోటీస్ వెళ్ళింది. ఇన్సిడెంట్ జరగకపోతే మీరు ఇప్పటికి కూడా పట్టించుకోకపోయినట్టే కదా. అది ఇన్సిడెంట్ జరిగితేనే రియాక్షన్, ఇన్సిడెంట్ జరిగితేనే యాక్షన్, ఇన్సిడెంట్ జరిగితేనే రెస్పాన్స్. ఏదైనా ఒకటి జరగాల్సిందేనా సార్ మన దాంట్లో? ఎప్పుడైనా మన రాష్ట్రంలో కానీ దేశంలో దేంట్లైనా ఒకటి జరిగిన తర్వాతనే దేని గురించైనా సీరియస్గా తీసుకోవాలా ప్రతి ఒక్కరు. ప్రతి థియేటర్లలో ఇట్లాంటి రెగ్యులర్ చెక్స్ పెట్టండి సార్. ఫాలో అవ్వకపోతే దీన్ని ఎట్లా సీజ్ చేసి అన్ని సీజ్ చేయండి. ఈ దాని మీద ఎట్లయితే ఎంత సీరియస్గా ఉన్నారో ప్రతి దాని మీద అట్లే ఉండండి. 1 year అయింది కదా మీరు గవర్నమెంట్ చేంజ్ అయ్యి. 1 year నుంచి మీరు ఇట్లనే పోయి ఉంటే ఎన్నో థియేటర్లలో మీరు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నిటి మీరు ఐడెంటిఫై చేసి ఉండేవాళ్ళు. ఈ రోజు షోకాజ్ నోటీస్ కన్నా ఒక నెల రోజుల బ్యాక్ ఇట్లాంటి షోకాజ్ ఒకవేళ రెగ్యులర్ చెక్ వెళ్ళి సంధ్యా థియేటర్లో నిజంగానే ఇవన్నీ చూసుకున్నట్టు అయ్యి ఉంటే ఈ రోజు ఇన్సిడెంట్ కూడా జరిగేది కాదు. ఎట్లా మాట్లాడుకోవాలంటే ఎట్లా సౌలభ్యం ఉంటే అట్లా మార్చి ఈ సిచ్యువేషన్ని మలుచుకోవచ్చు సార్. ఇక మీదట అయినా సిచ్యువేషన్ జరగకుండా చూసుకునేటట్టు మనం జాగ్రత్త పడాలి తప్ప మాదేం తప్పలేదు, మాదేం తప్పలేదు, మాదేం తప్పలేదు, మాదేం తప్పలేదు, తప్పంతాలేదు ఇట్లా కాదు కదా. వేరే వాళ్ళు జనాలు ఒక విఘ్నత లేనోడు పైన ఇప్పుడు ఏది ఉన్నా కానీ ఒక నార్మల్ వ్యక్తి చూసేది మీడియా, సోషల్ మీడియా, మీలాంటి పాలిటీషియన్స్, పోలీస్ పీపుల్ ఏదైతే మాట్లాడతారో వాళ్ళు ఏదైతే చూపిస్తారో దాన్ని బట్టే ప్రతి ఒక్కడు ఒక ఆలోచన బిల్డ్ చేసుకుంటారు మైండ్లో. అట్లాంటి మీరు మాట్లాడేటప్పుడు మీరు ఎంత రెస్పాన్సిబుల్గా మాట్లాడాలి సార్. మీరు అసెంబ్లీలో మాట్లాడినారు, రేవంత్ రెడ్డి గారు అడ్రస్ చేసినారు, అక్బరుద్దీన్ ఓవైసీ గారు అడిగినారు, దాని గురించి మాట్లాడినారు. దాని తర్వాత పోలీసులు ప్రెస్ మీట్ పెట్టినారు, ఎవరెవరో ప్రెస్ మీట్లు పెట్టినారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు. చాలా మంది మీరు మాట్లాడిన తర్వాత మస్తు మంది లైన్ క్రాస్ చేసి మాట్లాడినారు, లైన్ క్రాస్ చేసి యాక్షన్స్ తీసుకున్నారు, ఇష్టం వచ్చినట్టు చూస్తూనే ఉన్నారు ఏమేమి జరుగుతున్నాయో. వాళ్ళందరి మీద కూడా ఇంత స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటారా? అంటే ఒక ఇంటి మీదకి పోయి నేను దాడి చేసేసి 10,000 రూపాయలు కోట్లు కట్టేస్తే బెయిల్ ఇచ్చేసి ఎమ్మటే వెళ్ళిపోతాం. 10,000 చేతులు ఉన్నోడు ఎవడైనా ఈ మిస్టేక్ చేయొచ్చు అన్నట్టే కదా సార్. దీంట్లో యాక్షనే ఉంది సార్. జైల్లో అరెస్ట్ చేసినారు, కోర్టుకు తీసుకెళ్ళినారు, 10,000 ఫైన్ కట్టినారు, బెయిల్ తీసుకున్నారు, బయటకు వచ్చినారు. దీంట్లో ఒక అష్యూరెన్స్ ఏముంది ఇంకొక ఇన్సిడెంట్స్ ఇట్లాంటి అవ్వవు అని చెప్పడానికి? మీరు 25 minutes 30 minutes మాట్లాడినారు, విషయం మొత్తాన్ని సంక్లుప్తంగా నీట్గా డీటెయిల్గా ఇట్లా మాట్లాడినారు. మీరు మాట్లాడితే ఈ రియాక్షన్ ఉంటుందని మీకు తెలియదా సార్? స్టేట్మెంట్స్ బేస్ చేసుకున్న అలిగేషన్స్ ఇట్లాంటివి కాకుండా ఇప్పుడు మీరు ఏది బయట పెట్టేటప్పుడైనా ఎంత జాగ్రత్తగా పెడతారో అన్ని విషయాల్లో అట్లే ఉండాలి సార్. వేరే వాళ్ళు ఇప్పుడేదో మాట్లాడుతున్నా నేను ఇవన్నీ చూసి నేనేదో ఎమోషనల్ అయి జరుగుతున్న దాని మీద ఒక నాది ఒపీనియన్ సార్. నేను ఇట్లా మాట్లాడుతున్నా, మీరు మాకన్నా ఎక్కువ వైజ్గా ఆలోచించి మాట్లాడవలసిన వ్యక్తులు మీరు. మొత్తం స్టేట్లోనే హైయెస్ట్ రెస్పాన్సిబిలిటీ ఉన్న సిటిజన్స్ మీరు అందరికన్నా. అందుకనే మీరు లీడర్స్ అయినారు, అందుకనే మీకు పదవులు ఉన్నాయి. మీరు మాట్లాడేటప్పుడు కానీ ఎవరైనా కానీ, అది సీఎం గారైనా, ఎటువంటి బిగ్ షాట్స్ అయినా, ఎటువంటి పాలిటీషియన్స్ అయినా, ఎమ్మెల్సీలు అయినా, ఎమ్మెల్యేలైనా, ఎవరైనా దీని గురించి ఏదో స్టేట్మెంట్స్ చేయాలన్నట్టు కాకుండా, దాని గురించి ఇష్టం వచ్చినట్టు కాకుండా కొంచెం నీట్గా ఇప్పుడు మనం మాట్లాడేదాన్ని బట్టి బయట ఇట్లాంటి పరిణామాలు అవుతున్నాయి కాబట్టి మనం యాక్చువల్ థింగ్ గురించి ముందుకెళ్తే బెటర్ ఏమో అని ఇట్లాంటి వాటిలో మా ఒపీనియన్ సార్. అంతే. యాక్షన్స్ తీసుకుంటే అన్నిట్లో అంతే స్ట్రిక్ట్గా తీసుకోండి, యాక్షన్స్ తీసుకోకపోతే దేంట్లో అంతే స్ట్రిక్ట్గా తీసుకోకండి. తెల్లారు లేసే అపోజిషన్ పార్టీలు ఎన్నో స్టేట్మెంట్లు చేస్తుంటాయి, గవర్నమెంట్కి ఎన్నో యాంటీ చేస్తుంటాయి. చేసిన ప్రతి స్టేట్మెంట్ రైటే అంటారా? చేసిన ప్రతి స్టేట్మెంట్ని బేస్ చేసుకుని యాక్షన్స్ తీసుకుంటారా? లేదు, వాళ్ళ అపోజిషన్ పార్టీ నాకు ఇట్లే మాట్లాడతారు అని చెప్పి మీరు నిజాలు తెలుసుకున్నాకనే చేస్తారు కదా. ఇక్కడ కూడా ఆ లోపల జరిగిన సీన్ గురించే తప్ప బయట జరిగిన దాని గురించి కన్నా లోపల మాట్లాడే మాటల గురించి జనాలు ఎక్కువ మాట్లాడుకుంటున్నారు సార్. దానికి ఎటువంటి సాక్ష్యం లేదు, అక్కడ హ్యూమన్ స్టేట్మెంట్సే ఉన్నాయి. వాళ్ళు ఏది చెప్తే అది నిజమేనా?
వాళ్ళు నిజమే చెప్తారా అనే ఒక డిఫరెన్స్ ఉంది కదా అక్కడ. వీళ్ళు చెప్పిందే మీరు, వాళ్ళు మీకు చెప్పి, వాళ్ళు ఆయనకు చెప్పిన అన్నది మీకు చెప్తేనే మీరు మాట్లాడినారు. సేమ్ అట్లనే ప్రతి ఒక్కరు చెప్పిందల్లా నిజమని అనుకోలేము కదా. ఏదున్నా కానీ ఎవరున్నా, మేము ఎవరో ఉన్నా కానీ మీరు ఎటువంటి మాటలు మాట్లాడతారు, మీరు మాట్లాడింది మీడియా మాకు ఎట్లా చూపిస్తుంది అనే దాన్ని బట్టే ఈ బయట ఉన్న సొసైటీ అంటే జనాలు, కామన్ పీపుల్ మొత్తం దాని బేస్డే ఒక ఒపీనియన్ బిల్డ్ చేసుకుంటారు సార్. మీరు ప్రాక్టికల్ గానే మాట్లాడారు, జరిగిన సిచ్యువేషన్ మీరు ఎక్స్ప్లెయిన్ చేసినారు. కాకపోతే చాలా వ్యక్తులు దాని గురించి మాట్లాడిన విధానమే చాలా బాధ్యత రాహిత్యంగా కానీ, అట్లాంటి వ్యక్తుల నుంచి ఎక్స్పెక్ట్ చేసే మాటలు కానీ లేకుండా వచ్చినాయి అన్నట్టు. అవి నార్మల్ పీపుల్ లెక్క మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏం లేదు సార్ ఏదున్నా కానీ. ఈ ఒక్క విషయమే కాదు, స్టేట్లో ప్రతి విషయం కూడా కవర్ అవ్వాలి. స్టేట్లో ప్రతి విషయం, ప్రతి తప్పు పని మీద ఇట్లే ఉండాలి. మా పార్టీ, ఆపోజిట్ పార్టీ, హీరోలు, వాళ్ళు బిజినెస్ మెన్ అని లేకుండా ప్రతి ఒక్కరి మీద ఇట్లా యాక్షన్ ఉండాలి. దొరికినోడే దొంగ అన్నట్టు కాకుండా అందరి గురించి ఇట్లనే యాక్షన్ ఉండాలి సార్ దేంట్లో అయినా కానీ. కామన్ పీపుల్గా మేము ఎక్స్పెక్ట్ చేసేది అదే. మాకు అక్కడనే న్యాయం దొరికింది అనుకుంటాం దేంట్లో అయినా కానీ. అందరినీ ఒకరిలాగా చూస్తున్నారు. మీరు ఈరోజు మేము ఎవరినైనా అందరికీ చట్టం ఒకటి అని ఎంతమంది ఎన్నన్నా కానీ బయట జనాలకు అర్థమవుతుంది సార్ ఏ విషయంలో ఎంత సీరియస్గా ఉంటారు పోలీసులు అయినా గవర్నమెంట్ అయినా అని. ప్రతిదీ ఏదైనా ఒక ఇన్సిడెంట్ సీరియస్గా వెళ్ళిపోయిన తర్వాత కాకుండా ముందే దాని గురించి అట్లా జరగకుండా ఉండేటట్టు యాక్షన్స్ తీసుకొని, ఒకవేళ జరిగిన తర్వాత కూడా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడి ప్రాపర్ జస్టిస్ రావాలని కోరుకుంటూ మీ కామన్ మ్యాన్ సార్.